చూస్తే హర్యానాలో విధ్వంసమే జరుగుతుంది. ఇది నరేంద్ర మోడీ తాజాగా హర్యానాలో చేస్తున్నటువంటి ప్రసంగం. పట్టించుకుంటారా జనం? పంజాబ్లో చెప్పారు డ్రగ్స్ ఇట్లాంటి వ్యవహారాలకు సంబంధించి వీళ్ళతోనే ప్రమాదం అన్నటువంటి. కానీ ప్రజలు ఆ రోజున ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీనే టార్గెట్ చేయడానికి పాకిస్తాన్లకు అవకాశం ఇస్తూ ఆయన్నే భయోత్పాతానికి గురి చేయడం కోసం అని చెప్పేసి కథ నడిపించినటువంటి సీన్ చూసాం. అంటే పంజాబ్లో ఏకంగా ఒక రాష్ట్ర ప్రభుత్వం ప్రధానినే చంపించడానికి కుట్ర పడినటువంటి చూసాం. కానీ ప్రజలు బీజేపీకి ఓటేయలేదే. ఆ తర్వాతన ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఆ డ్రగ్స్కి సంబంధించిన పూర్తి సంపూర్ణ సహకారం, అదే మాఫియా శక్తులు, అదే ఎవరైతే ఖలిస్తానీలు ఉన్నారో వాళ్ళకే మద్దతు పలుకుతున్నటువంటి పరిస్థితి. అయినా ప్రజలు అక్కడ వాళ్ళు ఏమన్నా ఓటేశారా? లేదు. ఉత్తరప్రదేశ్లో చాలా పెద్ద ఎత్తున పనిచేసింది భారతీయ జనతా పార్టీ. అక్కడ ఏ పబ్లిక్ని అడిగినా చెప్తున్నారు. కానీ ఫైనల్గా ఓట్లు వచ్చేటప్పటికి అటు సమాజ్వాదీ పార్టీకి వేశారు. ఎవరి వల్లనైతే హింసకు గురయ్యారో వాళ్ళకే ఓట్లు వేస్తున్నారు. మరి ప్రజల ఆలోచన ధోరణి అట్లున్నప్పుడు నరేంద్ర మోడీ కోరినంత మాత్రం మారతారా? భవిష్యత్తులో మనం ఆఫ్ఘనిస్తాన్ తరహాలోకి మారతామా? చూడాల్సి ఉంది.